ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం 125 కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి వారు స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ఆత్మీయతలో ప్రతి విషయంలో కూడా కదల్చబడకుండా స్థిరంగా ఉంటారని వాక్యం చెప్తుంది. కొండ స్థిరత్వానికి గుర్తు. దేవుడి మీద నమ్మకం ఉంచిన బిడ్డలు కూడా ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులైనా, ఒడిదుడుకులైనా, కుటుంబ సమస్యలు ఎన్ని వచ్చినా వారు కదిలించబడకుండా స్థిరముగా ఉంటారని ఆయన తన వాక్యం ద్వారా ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయన మీద నమ్మకం ఉంచిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన ఎంత గొప్ప కార్యాలు చేసి అద్భుతాలు చేసి నడిపించాడో పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నాము, క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తున్నాము. ఎంతోమంది ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వారిని వీరులుగా, గొప్ప గొప్ప నాయకులుగా, ఉన్నతమైన స్థితుల్లో, గొప్ప గొప్ప పదవుల్లో వారిని నిలబెట్టాడు. కేవలం దేవుని మీద నమ్మకం ఉంచబట్టి స్థిరమైనటువంటి పొజిషన్లో దేవుడు పెట్టాడు. ఎవరు కూడా కదిలించలేని స్థితిగతులను దేవుడు వారికి కలుగజేసి స్థిరపరిచాడు వారి జీవితాలని. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మీరు చూసినట్లయితే ఒక రోజున యేసు ప్రభు వారి దగ్గరికి ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి, అయ్యా నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, నువ్వు వచ్చి ఆమెను ముట్టి బాగు చేయ అని చెప్పి ప్రాధేయపడతా ఉంటాడు. యేసు ప్రభు వారు అతడు అర్థించేటువంటి విధానాన్ని చూసి తన ఇంటికి వెళ్ళటానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టి బాగుపడింది. ఆమె విశ్వాసం ద్వారానే ధైర్యపరచబడిందని చెప్పి దేవుడు ఆమెను ధైర్యపరిచి, కుమారి నువ్వు వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పి ఆమెతో మాట్లాడి ఆమెను పంపించిన తర్వాత ఆ అధికారి యొక్క పనివారు వచ్చి, అయ్యా నువ్వు ఆయన్ని తొందర పెట్టవద్దు, నీ కుమార్తె ఇప్పుడే చనిపోయింది అనేటువంటి వార్తను తీసుకొచ్చారు. వెంటనే ఆ యజమానికి, ఆ తండ్రికి అపనమ్మకం వచ్చేసింది. అయ్యో నా కుమార్తె చనిపోయిందా, బోధకుడా ఇక నువ్వు శ్రమ పడవద్దు, మా జీవితం మీకు ఇంతే అని చెప్పి ఎంతో దుఃఖిస్తూ రోధిస్తూ ఉంటే లూకాసు వార్త 8వ అధ్యాయము యేసయ్య మాట్లాడుతున్నాడు. 49వ వచనంలో యేసయ్య యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాడు. నమ్మిక మాత్రముంచు, ఆమె స్వస్థపరచబడుతుంది. పని వాళ్ళు వచ్చారు, చనిపోయిందని చెప్పారు. కానీ యేసయ్య అంటున్నాడు, నమ్మిక మాత్రముంచు, ఆమె స్వస్థపరచబడుతుందని చెప్పి తన ఇంటికి వెళ్ళి ఆమె ఉన్నటువంటి రూమ్లోనికి వెళ్ళి ఏడ్చు వారిని బయటికి పంపించి ఆ బిడ్డ యొక్క చెయ్యి పట్టుకొని ఆయన, చిన్నదానా లెమ్ము అని చెప్పగానే ఆమె ప్రాణము ఆమెకి తిరిగి వచ్చింది కనుక వెంటనే ఆమె లేచింది. అలాగే యేసయ్య అన్నాడు, ఆమెకి భోజనం పెట్టండి అని చెప్పారని. నమ్మిక మాత్రము ఉంచు. ఈ రోజున చనిపోయినటువంటి పరిస్థితుల్లో, శిథిలమైపోయిన పరిస్థితుల్లో, పాడైపోయిన పరిస్థితుల్లో, పనికిరాదు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మన కుటుంబాలు ఉన్నాయా, మన జీవితాలు ఉన్నాయా, మన పరిబాటలు ఉన్నాయా, లేకపోతే మన యొక్క అంతరంగ పరిస్థితులు అలాగ మార్చబడుతున్నాయా? ఈ రోజు ఆయన అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము. ఎంత మృతతుల్యమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎంతగా పాడైపోయేటువంటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నా కూడా నేను దాన్ని మార్పు చెందించేవాడిని, మధురంగా మార్చువాడిని అని చెప్పని అంటున్నాడు. ఈ రోజు ఈ వాక్యం ద్వారా మీకు కనుక నమ్మితే ఆయన యందు నమ్మిక ఉంచు వారిని కదలని స్థితిలో నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంచుతాడు. దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి స్థిరమైన అనుభవాలతో, స్థిరమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నిత్యము నిలుచు సియోను కొండవలె దీవించునుగా.